చావా లీడ్ రోల్ బై మన రష్మిక గారు అండ్ విక్కీ కౌశల్ గారు. సో తెలుగు డబ్బుడు రివ్యూ అని చెప్పొచ్చు. ఇది మనకు ఆల్రెడీ హిందీలో వచ్చింది, హిందీలో రివ్యూ పెట్టాను. ఇది సెకండ్ రివ్యూ మన తెలుగులో అని చెప్పొచ్చు, అది హిందీ రివ్యూ. మెయిన్ గా చెప్పుకోవాలంటే ఈ ఫిలిం తెలుగులో ఎలా అనిపించింది అని మాటలో చెప్పుకోవాలంటే, ట్రైలర్ చూసిన వాళ్ళకైతే క్లియర్ కట్ గా ఆ డబ్బింగ్ అనేయచ్చు అదంతా కొంచెం ఓకే అనిపిస్తుంది, మరీ అంత బాగా అనిపించదు. ఎందుకంటే అక్కడ పార్వతి మహాదేవ్ అన్న డైలాగ్ ఉంటుంది, మన విక్కీ కౌశల్ గారు కొడతారు. అంటే తెలుగులో కంపేర్ చేస్తే హిందీలో అయితే బాగుంటుంది, కానీ వాయిస్ ఓవర్ అయితే అసలు సూటబుల్ అయితే అనిపించలేదు మన విక్కీ కౌశల్ గారికి. కానీ రిమైనింగ్ ది పార్ట్ మొత్తం ఓవరాల్గా సినిమా మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. దెర్ ఇస్ అ నో డౌట్ అని చెప్పుకోవచ్చు. అలా ఉంటుంది మూవీ స్టోరీ అనేది. ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిందే, మన ఛత్రపతి మహారాజు గారు చనిపోయిన తర్వాత తన ప్లేస్లోకి వచ్చిన మన సంభాజీ మహారాజు గారి తన కొడుకు అయిన ఇతను ఏం చేశాడు అనేది మనకు ఓవరాల్గా ఇక్కడ ఔరంగజేబ్ చేసిన ఆ క్రూరమైన పనులు ఏంది అనేది మీరు ఫిలిం చూసే ఉంటారు. సో ఇందులో చూసిన వాళ్ళకైతే స్టోరీ లైన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ తెలుగు వర్షన్ మాత్రం ఓకే అయితే అనిపించింది నా వరకు అయితే, నా పర్సనల్గా చెప్తున్నాను అదన్నట్టు. ఇక విక్కీ కౌశల్ని తప్ప ఈ హీరో ప్లేస్లో ఇంకొక హీరోని అయితే మనము రీప్లేస్గా ఊహించుకోవాల్సిన అవసరం లేదన్నట్టయితే తన యాక్టింగ్ మాత్రం అలా చేశాడు అదన్నట్టు చెప్పుకోవాలంటే విక్కీ కౌశల్ గారి. ఫస్ట్ హాఫ్లో చూసుకున్నట్టయితే మన రష్మిక గారు విక్కీ కౌశల్ గారి సీన్స్ అయితే ఎక్కువ మనం చూస్తూ ఉంటాము. అండ్ తన చిన్నప్పుడు చూసిన సీన్స్ మన విక్కీ కౌశల్ గారు అలోన్గా తన లైఫ్ ఎలా జర్నీ చార్ట్ అయింది అనేది మనం చూస్తాము. సెకండ్ హాఫ్లో అసలైన పీక్స్లోకి వెళ్ళిపోయే ఫైట్ సీన్స్ మాత్రము కంటిన్యూ అయితే రావడమే జరుగుతూ ఉంటుంది అదన్నట్టు మీకు చెప్పుకోవాలంటే మెయిన్గా. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే మూవీలో ఆ సాంగ్ అంటే మ్యూజిక్ అదంతా చూసుకుంటే తెలుగు వర్షన్లో ఓకే అన్నట్టు అనిపించింది. ఎందుకు బ్రో ప్రతిసారి ఓకే అనే వాడు మాట్లాడుతున్నావు అంటే, ఇక అంతకుమించి చెప్పలేను భయ్య, నా వరకైతే బాగానే అనిపించింది. కానీ కంపేర్ టు హిందీలో అయితే నాకు హిందీ నచ్చిందని చెప్పుకోవచ్చు, ఆ లిరిక్స్ అనేదంతా. కానీ మనకు అర్థం కాకపోవడంతో మనం ఏం చేస్తాం, ఇక తెలుగులో డబ్ చేయండి అంటే మన తెలుగు పీపుల్ అందరూ ఇక ఫైనల్గా తెలుగులో వచ్చింది కాబట్టి, సో అది అంతకుమించి నేను ఏం చెప్పగలుగుతా అదన్నట్టు. అండ్ ఒక్క విషయం చెప్పాలంటే, మీరు కనుక హిందీలో చూడకపోతే జస్ట్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ తెలుగు అని చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇక వాయిస్ అదంతా మన ఎన్టీఆర్ గారిని అయితే అనుకున్నాము, కానీ అది ఎట్టపాటు కుదరలేదు. కానీ ఎట్లనో అట్లా చూడాల్సిందే కాబట్టి ఫిలింని కంపల్సరీ మీకు తెలియాల్సిన ఫిలిం కాబట్టి ఏం ఆలోచన పెట్టుకోకుండా జస్ట్ వెళ్ళి చూడండి మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే మూవీలో ఆ క్లైమాక్స్, ఆ ప్రీ క్లైమాక్స్లో ఉండే ఫైట్ సీన్, మన సంభాజీ గారు చేసే ఫైట్ సీన్స్ వేరే లెవెల్ ఉంటాయి. అది మాత్రము గ్లూజ్ పన్స్ అని చెప్పుకోవచ్చు. అటు ఎమోషనల్తో పాటు ఇటు ఆ ఫైట్ సీన్ వేరే ఉంటుంది భయ్య, నిజం చెప్తున్నాను. అండ్ ఇక క్లైమాక్స్ పోర్షన్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సీన్స్ అయితే మనకు అసలుకి క్లైమాక్స్లో చూపెట్టలేరు, అవి కొన్ని సీన్స్ కూడా ఏందో అనేది నేను చెప్పదలుచుకోలేను. అది మనకు క్లైమాక్స్లో ఆల్రెడీ ఎంత తొందరగా అయిపోతే బాగుండు అన్నట్టయితే కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, వెరీ ఎమోషనల్ టచ్ భయ్య. అది ఇక చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఫిలిం చూసి తెలుసుకోండి చూడని వాళ్ళు ఉంటే. సో ఇదన్నట్టు నా పర్సనల్ రివ్యూ భయ్య తెలుగులో చూసిన తర్వాత. సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఓవరాల్గా సంభాజీ మహారాజ్ గారి మన చావా మూవీ రివ్యూ అయితే ఇది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్ భయ్య. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.